విశ్వాసము గల దేవునికి మనము విశ్వాసముగా ఉండాలి అని దేవుడు కోరుచున్నాడు. మన దేవుడు విశ్వాసము కలిగిన వాడు. ఆయనకు మనం విశ్వాసముగా ఉండాలని దేవుడు ఆశించు ఉన్నాడు. ఒకరోజు నేను దేవుని వాక్యం చదువుతూ దేవుణ్ణి అడిగాను, ప్రభువా, నీకు విశ్వసనీయునిగా ఏ విధముగా ఉండాలి, నీ విశ్వాస యొక్క నిర్వచనము ఏమిటి, అది నాకు బయలుపరచు అని నేను అడిగినప్పుడు, అనగా విశ్వసనీయత అనగా నమ్మకత్వము, నిర్వచనం అనగా డెఫినిషన్, అది నాకు బయలుపరచు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. అది ఏమిటి అనగా, నా జీవితంలో ఏమి జరిగినప్పటికీ దేవునితోనూ దేవుని యొక్క వాక్యముతోనూ అంటుకట్టబడి ఉంటాను, అతుక్కుబడి ఉంటాను. అలాగ ఉండుటయే విశ్వసనీయత అని దాని యొక్క నిర్వచనము, అర్థము దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. విశ్వాసము అనేది నీవు దేవునితో చేసిన తీర్మానము. గమనించండి, నీవు దేవునితో చేసిన తీర్మానము విశ్వాసము అంటే. అయితే ఈ రకమైన విశ్వాసము దేవుడి వాక్యం సెలవిస్తున్నది గొప్ప లాభసాధకమైనది. అందుచేతనే హెబ్రీయులకు రాసిన భక్తుడు అంటాడు, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. ఇంకా విశ్వాసము అనగా బీ డీప్లీ కమిటెడ్ అనగా మన తీర్మానము లోతుగా ఉండాలి. పై తీర్మానము కాదు, అనగా గాఢమైన తీర్మానము మనము కలిగి దేవునిలో భక్తి చేయువారిగా మనము ఉండాలి. కొంతమంది చాలా విశ్వాసముగా ఉంటారు. ఎప్పటి వరకు విశ్వాసముగా ఉంటారు అంటే, వారు నిరుత్సాహపడనంత వరకు విశ్వాసముగా ఉన్నట్లుగా ఉంటారు. వారు ఎప్పుడైతే నిరుత్సాహపడ్డారో, ఒకవేళ జరగకూడనిది ఎప్పుడైతే జరిగిందో, వారు విశ్వాసాన్ని కోల్పోవారిగా ఉంటారు. దట్ ఈజ్ నాట్ డీప్లీ కమిటెడ్. అది తీర్మానము లోతైన తీర్మానము కాదు, గాఢమైన తీర్మానము కాదు. జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా, అది విశ్వాసము కాదు. విశ్వసనీయత అనగా స్టికింగ్ టు హిమ్, అనగా ఆయనతో అతుకబడి ఉండాలి. అతుకబడి ఉండాలి అండ్ హిజ్ వర్డ్, ఆయన మాటతో, ఆయన వాక్యముతో మనము అతుకబడి ఉండాలి. అది విశ్వసనీయత.